నాకు పేరెంట్స్ లేరండి. నేను సింగిల్గా ఉండేవాడిని. నా మనీ నేనే ఎర్న్ చేసుకోవాలి, చదువు నేనే చదువుకోవాలి, అటు డబ్బులు సంపాదించుకుంటూ నా తిండికి చూసుకుంటూ నేను ఉండడానికి చూసుకుంటూ నేను చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం కోవిడ్ వేవ్ రావడం వల్ల నా ప్రిపరేషన్ ఎటు ముందుకు వెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. కోవిడ్ వేవ్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చాను సార్ దగ్గరికి. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే, ఎందుకు ఆన్లైన్లో ఆల్రెడీ కోర్స్ కట్టావు కదా, వద్దు నువ్వు ఆన్లైన్లోనే తీసుకో, కావాలంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్స్ రాసుకో, ఇక్కడే ఉండి ఎగ్జామ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకో అని చెప్పారు. నాకు అక్కడ సార్ దగ్గర ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే, సార్ మనీ గురించి ఆలోచించలేదు, అక్కడ స్టూడెంట్ ఫ్యూచర్ గురించి, స్టూడెంట్ గ్రోత్ గురించి ఆలోచించారు. సార్ ఇచ్చిన గైడెన్స్, సార్ ఇచ్చిన మోటివేషన్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. విత్ ఇన్ నో టైం నేను 10 monthsలో నేను 3 jobs కొట్టగలిగానంటే వితౌట్ ఎనీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సార్ ఇచ్చిన గైడెన్సే దానికి రీజన్. సార్ ఇచ్చిన మోటివేషన్ అంటే పర్సనల్గా నన్ను ఒక స్టూడెంట్లా కాకుండా ఒక తమ్ముళ్ళలో చూసుకున్నాడు సార్.